దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో కళ్యాణ్ ఆర్యతో కలిసి ఇంటికి చేరుకుంటాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'నా తనువు నా ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 154. కొద్దిసేపటికి మైథిలి కళ్యాణ్‌కి, ఆర్యకి, అర్జున్‌కి భోజనం వడ్డిస్తూ ఉంటే అర్జున్ భోజనం చేస్తూ, "ఈ మధ్య మన కళ్యాణ్ గాడి పిల్ల చేష్టలు కూడా ఎక్కువైపోతున్నాయి ఆర్య. ఎంగేజ్మెంట్‌కి వెళ్ళి కొడుకుతో కలిసి సూర్య ఫంక్షన్ చెడగొట్టి వచ్చాడు" అని అంటాడు. అర్జున్ మాటలకి ఆ మరుక్షణమే కళ్యాణ్‌కి పొలమారుతుంటే మైథిలి కోపంగానే కళ్యాణ్ తల సర్దుతూ, "నిజమే అర్జున్, పిల్ల చేష్టలు మామూలుగా కాదు, మరీ ఎక్కువైపోతున్నాయి" అని అంటుంది. "అబ్బా! నువ్వాగు ఎనిమి. నువ్వు నా తల మీద సర్దుతున్నావా? లేక నీ కోపంతో నన్ను కొడుతున్నావో అర్థం కావడం లేదు" అంటూ తల మీద నుంచి తన చేయి తప్పించి, "రేయ్ అర్జున్! నువ్వు ఎప్పుడూ నా కొడుకు మీద పడి ఏడుస్తావేమిట్రా? ఆ రోజు సమయానికి వాడు పైకొచ్చి నేను చేసిన పిల్ల చేష్టలు చూశాడు తప్ప ఆ ఫంక్షన్ చెడగొట్టడంలో నా కొడుకు హ్యాండ్ ఏమీ లేదు. ఇంకొకసారి నా కొడుకునంటే బాగోదు" అంటాడు కళ్యాణ్. "అబ్బా! నీకే ఉన్నాళ్లే హైబ్రిడ్ బై కొడుకు" అంటూ దీర్ఘం తీస్తాడు అర్జున్. వాళ్ళ సరదా గొడవలు విని ఆర్య భోజనం చేస్తూనే నవ్వుతుంటాడు. అర్జున్ ప్లేట్లో కూర అయిపోతే మైథిలి బెండకాయ కూరను వడ్డిస్తుంది. అర్జున్ బెండకాయ కూర కలిపి నోట్లో పెట్టుకొని ఆర్యాని ఓరగా చూస్తూ, "ఏంటమ్మా, ముదిరిపోయిన బెండకాయతో కూర చేశావు" అని అడుగుతాడు. "ముదిరిపోయిన బెండకాయతో ఎక్కడ చేశాను" అని మైథిలి అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, "ఆర్యాని అంటున్నాను" అని మైథిలికి సైగ చేస్తాడు. "ఓ అలాగా" అని అనుకొని మైథిలి నవ్వుతుంటుంది. "ముదిరిపోయిన బెండకాయలు వృధాగా పడేయటానికి పనికొస్తాయి కానీ కూర చేయటానికి పనికిరావమ్మా. ముదిరిపోయిన బెండకాయ ఎంతనో ముదిరిపోయిన మగాడు అంత" అని అర్జున్ ఆర్యాని గెలకగానే ఈసారి ఆర్యకి పొలమారుతుంటుంది. పక్కన కూర్చున్న కళ్యాణ్ ఆర్య తల సర్దుతూ, "ఈ అర్జున్ గాడు మనల్ని మనశ్శాంతిగా భోజనం తినిచ్చేలాగా లేడురా" అని అంటాడు అర్జున్ మీద కోపం చూపిస్తూ. "నేను బెండకాయ కూర గురించి చెప్తే ఏదో నీ ఫ్రెండ్‌ని అన్నట్టు ఫీల్ అవుతున్నావేంటి కళ్యాణ్" అని అర్జున్ నటిస్తూ ఉంటాడు. ఆర్య అక్కడున్న గ్లాస్ నీళ్ళు గటగటా తాగి, "ప్లీజ్ అర్జున్, అనవసరంగా నాలో అనుమానాలు నింపకు, నీకు పుణ్యం ఉంటుంది" అని రిక్వెస్ట్ చేస్తాడు. "నేను నిజంగానే బెండకాయ గురించి అన్నాను ఆర్య" అంటూ మళ్ళీ నటిస్తాడు అర్జున్. "నువ్వు బెండకాయనన్నావో లేక నన్ను అన్నావో నాకు క్లియర్‌గా అర్థమైంది అర్జున. కానీ ఏం చేయను, నాకు ఏ అమ్మాయి నచ్చటం లేదు. నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు ఖచ్చితంగా తాళి కడతాను. అప్పటి వరకు నాలో భయాలు, అనుమానాలు పెట్టకు, నీకు పుణ్యం ఉంటుంది" అంటాడు ఆర్య రిక్వెస్ట్ చేస్తూ. "ఏంటో కొన్ని జాతకాలు అంతే, సుఖపడే రాత ఉండదు" అని అర్జున్ నిట్టూర్చి భోజనం చేస్తుంటాడు. అలా ముగ్గురు స్నేహితులు మాట్లాడుకుంటూ, అవసరమైనప్పుడు తిట్టుకుంటూ భోజనాలు చేస్తుంటే మైథిలి నవ్వుతూ వాళ్ళకి భోజనాలు వడ్డిస్తుంటుంది. క్రాంతి ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తూ ఉండగా మేనేజర్ దగ్గరికి వచ్చి, "ఫైల్స్ మీద సూర్య సార్ సంతకాలు కావాలన్నావు కదా క్రాంతి, సార్ కాసేపట్లో వస్తానని ఫోన్ చేశారు. రాగానే ఫైల్స్ మీద సైన్ పెట్టించుకో" అని చెప్తాడు. "అలాగే సార్" అని క్రాంతి చెప్పగానే మేనేజర్ వెళ్ళిపోతాడు. క్రాంతి ఆలోచిస్తూ, సూర్య చేతి గాయం ఎలా ఉంది అనేది ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను. పోనీలే, సూర్య ఇప్పుడైనా ఆఫీస్కొస్తున్నాడు అని అనుకుంటుంది. కాస్త దూరంలో ఉన్న భాను తనని గమనించి, ఆ రోజు పూలకుండి పడబోతుంటే సూర్య వచ్చి తనని కాపాడడం భాను ఒక్కసారిగా మొత్తం గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ, క్రాంతి ఒకసారి వన్ సైడ్ లవ్ అని తన లవ్వర్ గురించి చెప్పింది. కొంపతీసి ఆ లవ్వర్ ఈ సూర్య సారా అని డౌట్ పడుతుండగా కార్ వచ్చి ఆఫీస్ ముందు ఆగుతుంది. డ్రైవర్ దిగి డోర్ తీయగానే సూర్య కార్ దిగి లోపలికొస్తుంటాడు. బాస్ వస్తున్నారనే రెస్పెక్ట్‌తో క్రాంతితో పాటు మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా
లేచి విష్ చేస్తుంటారు. క్రాంతి తెలియని భావంతో సూర్య వైపు చూస్తుంటే, సూర్య మాత్రం తనని కోపంగా చూసి క్యాబిన్‌లోకి వెళ్ళిపోతాడు. సార్ తొందరగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళి త్వరగా ఫైల్ మీద సైన్ పెట్టించుకో క్రాంతి అని మేనేజర్ చెప్పగానే, అలాగే సార్ అని చెప్పి క్రాంతి ఫైల్ తీసుకొని సూర్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని లోపలికొస్తుంది. ఈ ఫైల్స్ మీదే సార్ మీరు సైన్ చేయాల్సింది అంటూ సూర్య ముందు ఫైల్స్ పెడుతుంది. సూర్య సీరియస్‌గానే ఫైల్స్ చూస్తుంటే, క్రాంతి సూర్యకి గాయం తగిలిన చోట చూస్తూ ఉంటుంది. కానీ పైనుంచి షర్ట్ ఉండటం వల్ల ఆ గాయం ఉన్న స్థితి తనకు కనిపించడం లేదు. సూర్య ఫైల్స్ చెక్ చేసి తిరిగి తన వైపుకి జరుపుతాడు. మీ చేతి గాయం ఎలా ఉంది సార్ అని అడుగుతుంది క్రాంతి. ఏం ఇప్పుడు నా గాయం తగ్గకపోతే నా షర్ట్ విప్పేసి నా గాయానికి మందు రాస్తావా అని హేళనగా అడుగుతాడు. సూర్య మాటలకు క్రాంతి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. సూర్య కోపంగా చేయిలో నుంచి లేచి, జెస్సీ ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేసిందే అనుకో, నువ్వు ఫంక్షన్కి రావడం అవసరమా అంటూ సీరియస్ అవుతాడు. అదేంటి సార్ అలా అంటున్నారు? నేను ఫంక్షన్‌కి రాకపోయి ఉంటే జెస్సీ మరో రకంగా అపార్థం చేసుకునేదని నేను ఫంక్షన్‌కొచ్చాను. తను ఎలా ఇన్వైట్ చేసిందో మీరు కూడా చూసారు కదా! అంతా తెలిసి కూడా ఇప్పుడు నా రాకని తప్పుపట్టి మాట్లాడుతున్నారెందుకు? అని అడుగుతుంది. ఎందుకు తప్పు పట్టకూడదు? నీ కారణంగానే మా ఎంగేజ్‌మెంట్ ఆగిపోయింది. పైగా జెస్సీ నన్ను అపార్థం కూడా చేసుకుంది. నీ వల్ల మా ఇద్దరికీ గొడవలు వచ్చే పరిస్థితులు వచ్చాయి తెలుసా? అంటాడు కోపంగా చూస్తూ. నా వల్ల మీరు గొడవ పెట్టుకోవడం ఏంటి? అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. ఎందుకు గొడవలయ్యాయో అర్థం చేసుకోలేవా? అని అడుగుతాడు. క్రాంతి కొన్ని క్షణాలు మౌనం వహించి తిరిగి మాట్లాడుతూ, నేనేమీ కావాలని ఏది చేయలేదు సార్ అని అంటుంది. నువ్వు చేయకపోయినా నీ కోసం చేసేవాళ్ళు ఉన్నారని అర్థమైంది. చూడు క్రాంతి, నువ్వు నన్ను ప్రేమించవచ్చు. కానీ నేను జెస్సీని మాత్రమే ప్రేమిస్తున్నాను. తను మాత్రమే నా మనసులో ఉంది. నువ్వు ఇంకా నా మీద ఏదైనా ఆశలు పెట్టుకుంటే ఆ ఆశల్ని వదిలేసుకో అంటాడు కోపంగా చూస్తూ. అది విని క్రాంతి కూడా కోపంగా రెస్పాండ్ అయ్యేలోపు గుడ్ సూర్య అంటూ జెస్సీ అక్కడికొస్తుంది. తన రాకని ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. నువ్వు దేనికొచ్చావు జెస్సీ అని అడుగుతాడు సూర్య. జెస్సీ బాధ నటిస్తూ సూర్య దగ్గరికొచ్చి, చేతి గాయం మానకుండానే ఆఫీస్‌కొస్తే ఎలా సూర్య? నేనెంత కంగారు పడతాను అంటూ ఓవర్ ప్రేమను నటిస్తూ ఉంటుంది. చాలా వరకు గాయం తగ్గింది జెస్సీ. యూ డోంట్ వర్రీ అంటాడు సూర్య. ఏమో సూర్య, నాకు కంగారనిపిచ్చి ఇక్కడికొచ్చాను అని ఎదురుగా ఉన్న క్రాంతిని చూసి, సో క్రాంతి, ఏదో నువ్వు గాయాల పాలవుతావని సూర్య నిన్ను కాపాడాడు తప్ప, సూర్య మనసులో నువ్వు లేవని నీకు మరొకసారి పూర్తిగా అర్థమైంది కదా అని అడుగుతుంది జెస్సీ. సూర్య మనసులో నేనున్నానని నేను కూడా అనుకోవడం లేదు జెస్సీ అంటుంది క్రాంతి. నువ్వు అనుకుంటున్నావా లేదా అనేది నాకు అనవసరం. కానీ మా ఇద్దరి మధ్యలోకి నువ్వు ఎప్పుడూ రాకూడదని నేను సూర్య అనుకుంటున్నాం. అలా జరగకుండా ఉండాలంటే నీకు తగ్గ ఏదైనా సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో. అలా చేస్తే నీకు మాకు బెటర్ అని చెప్తుంది జెస్సీ పొగరుగా చూస్తూ. మీ ఉచిత సలహాకి థ్యాంక్ యూ సో మచ్ అని క్రాంతి ఇద్దరిని చూస్తూ కోపంగా చెప్పి ఫైల్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఈ కోపాన్ని నేను ముందే ఊహించాను క్రాంతి. సూర్య స్థానంలో నువ్వు ఇంకొకరిని భరించలేకపోతున్నావంటే నువ్వు సూర్యని ఇంకా ప్రేమిస్తున్నావని నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది అని అనుకుంటుంది జెస్సీ. తన గురించి వదిలే జెస్సీ. క్రాంతికి నేను గట్టిగానే వార్నింగ్ ఇచ్చానులే. ఇక తన వల్ల మన మధ్య ఎలాంటి గొడవలు రావు అంటాడు సూర్య. థ్యాంక్ యూ సూర్య అని నవ్వుతూ చెప్పి, నిన్ను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాను సూర్య. అందుకే నాకు ఇంత సపోర్ట్‌గా మాట్లాడుతున్నావు. ఇదే నువ్వు కంటిన్యూ చేయాలి. నిజానికి నీ మనసులోనూ క్రాంతి ఉంది. క్రాంతి మనసులో కూడా నువ్వున్నావని ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎంగేజ్‌మెంట్ చెడగొట్టిన కళ్యాణ్
మన పెళ్లి కూడా చెడగొడతాడనే విషయంలో డౌట్ అవసరమే లేదు. మన పెళ్లి జరిగేటప్పటికి మీ ఇద్దరి మధ్య అగాధాలు సృష్టించి ఆమడ దూరంలో ఉంచాల్సిందే. అసలు క్రాంతి లైఫ్ నాశనం చేస్తే ఆటోమేటిక్‌గా తను నీకు దూరం అయిపోతుంది సూర్య. నేను ఆ ప్లాన్‌లోనే ఉన్నాను అని అనుకుంటూ ఉండగా జెస్సీ ఫోన్ రింగ్ అవుతుంటుంది. జెస్సీ ఆ ఫోన్ ఎవరు చేస్తున్నారో చూసి, "ఓకే సూర్య, నాకు బయట పనులున్నాయి. బాయ్" అని చెప్పి జెస్సీ వెళ్ళిపోతుంది. జెస్సీ వెళ్ళిపోగానే సూర్య మానసిక వేదనకు గురవుతూ ఉండిపోతాడు. జెస్సీ బయటకొచ్చి వర్క్ చేసుకుంటున్న క్రాంతిని చూస్తూ వెళ్తూ, "ఇవాల్టితో నీ జీవితానికి చెక్ పెట్టబోతున్నాను క్రాంతి" అని అనుకుని వెళ్ళిపోతుంది. జెస్సీ వెళ్ళిపోవటం క్రాంతి కూడా చూసి లోపల సూర్య అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. భాను క్రాంతి ప్రతి కదలికను గమనిస్తూ ఉంటుంది. ఆర్య వెళ్ళటానికి బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటే చెర్రీ అక్కడికొచ్చి, "మరి కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా ఆర్య అంకుల్" అని అడుగుతాడు. ఆర్య నవ్వుతూ చెర్రీని ఎత్తుకొని, "ఈ అంకుల్ ఎంత బిజీగా ఉంటాడో నీకు తెలుసు కదా చెర్రీ. ఈసారి వచ్చినప్పుడు ఎక్కువ రోజులు ఉండటానికి ట్రై చేస్తానులే" అని చెప్పి చెర్రీ బుగ్గన ముద్దు పెట్టి, "అన్నట్టు నీ రౌడీ బేబీ అసలు ఇక్కడికి రావడం లేదేంటి?" అని అడుగుతాడు. "ఆ రౌడీ బేబీకి ప్రౌడ్ ఎక్కువైంది అంకుల్. అందుకే తన దోస్త్ కటిఫ్ చేశాను. తను రాహుల్‌తో ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. అందుకే నేను తనతో మాట్లాడడం లేదు" అని అంటాడు అన్వి మీద కోపంతో. "ఓహో! ఇప్పటినుంచే మీకు ఈ వేరియేషన్స్ అలవాటయ్యాయా?" అని అడుగుతాడు ఆర్య. "ఇప్పటినుంచి కాదు, ఎప్పటినుంచో" అంటూ కళ్యాణ్ అక్కడికొస్తాడు. కళ్యాణ్‌తో పాటు మైత్రి కూడా వచ్చి, "నువ్వు మరికొన్ని రోజులు ఉంటావనుకున్నాను ఆర్య" అని అంటుంది. ఆర్య చెర్రీని కిందికి దింపి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ, "ఇప్పుడు కుదరదులే మైథిలి. శ్రేయ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే అసలు నేను రాకపోయేవాణ్ణి. తను ఫోన్‌లో కూడా కాంటాక్ట్‌లోకి రాకపోయేసరికి ఇక తను చూడాలనిపించి వచ్చాను" అంటూ బ్యాగ్ చేత పట్టుకుంటాడు. "ఆర్యాని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి వస్తానేనిమి" అంటాడు కళ్యాణ్. "వద్దు కళ్యాణ్, వెళ్ళేటప్పుడు శ్రేయని కలిసి వెళ్ళాలనుకుంటున్నాను. నేను క్యాబ్‌లో వెళ్తానులే" అంటాడు ఆర్య. అక్కడికి వెళ్ళి మోహన్‌తో "మళ్ళీ ఏమైనా గొడవ పడతావా ఆర్య" అని అడుగుతాడు కళ్యాణ్. "గొడవ పడినా ఉపయోగం లేనప్పుడు ఇక గొడవ పడటం ఎందుకు? మామూలుగానే శ్రేయతో మాట్లాడి వెళ్ళిపోతానులే" అని చెప్తాడు. "శ్రేయాని కాస్త బుద్ధిగా ఉండమని చెప్పు ఆర్య. నువ్వు చెప్తేననా తను వింటుందేమో" అంటుంది మైథిలి. "నేను చెప్పిన మాట తను వినేదైతే అసలు తన లైఫ్ ఇలా ఎందుకవుతుంది? అయినా మరొకసారి చెప్పి చూస్తాను" అని అందరికీ బాయ్ చెప్పి బయలుదేరుతాడు ఆర్య. మోహన్ బాబుని ఎత్తుకొని ఆడిస్తూ బాల్కనీలో నిలబడి ఉండగా ఆర్య క్యాబ్‌లో అక్కడికి చేరుకొని బ్యాగుతో క్యాబ్ దిగుతాడు. ఆర్య రాకని చూసి మోహన్ కాస్త ఆశ్చర్యంలో ఉండగానే మోహన్ని చూస్తూ ఆర్య దగ్గరకొచ్చి, "ఒకసారి బాబునిస్తావా మోహన్" అని అడుగుతాడు. మోహన్ కాస్త నవ్వుతూ బాబుని ఆర్య చేతికి ఇస్తాడు. స్నేహితురాలి కొడుకుని ముద్దు పెట్టుకుంటూ, "పుట్టినప్పటికీ ఇప్పటికీ బాబు ఇంకా క్యూట్ అయ్యాడు" అంటాడు ఆర్య. "ఎంతైనా డబ్బా పాలు కంటే తల్లిపాలు ఆరోగ్యానికి మంచిది కదా" అంటాడు మోహన్ నవ్వుతూ. "యు ఆర్ రైట్" అంటూ శ్రేయ కోసం లోపలికి చూస్తుంటాడు. "లోపలికి పద ఆర్య" అంటాడు మోహన్. "అది మోహన్, నువ్వు పర్మిషన్ ఇస్తే శ్రేయతో కాసేపు నేను ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను" అంటాడు. "నీ స్నేహితురాలతో నువ్వు మాట్లాడడానికి నా పర్మిషన్ ఎందుకు?" అని "శ్రేయ, శ్రేయ" అంటూ మోహన్ కేకలు వేస్తుంటాడు. "వస్తున్నాను" అంటూ శ్రేయ అక్కడికొస్తుంది. తనని మళ్ళీ ఆ గెటప్‌లో చూడగానే ఆర్య మనసు బాధగా అనిపిస్తూ ఉంటుంది. బాబుని ఎత్తుకొని ఉన్న ఆర్యని చూడగానే సూర్య, శ్రేయ నవ్వుతూ దగ్గరికొచ్చి, "ఎంతసేపు అవుతుంది ఆర్య వచ్చి" అని అడుగుతుంది. "ఇప్పుడే శ్రేయ" అంటాడు ఆర్య. "ఆర్య నీతో ఏదో మాట్లాడాలంట" అని మోహన్ శ్రేయకి చెప్పి ఆర్య దగ్గర ఉన్న బాబుని తీసుకొని
మోహన్ లోపలికి వెళ్ళిపోతాడు. శ్రేయ ఆర్య బ్యాగ్‌ని చూసి, "అప్పుడే వెళ్ళిపోతున్నావా ఆర్య?" అని అడుగుతుంది. "అవును శ్రేయ, వెళ్తూ నిన్ను కలిసి వెళ్దామని ఇలా వచ్చాను" అంటాడు. "అవునా?" అని అంటుంది. "మళ్ళీ ఒకసారి ఆలోచించుకో శ్రేయ. నువ్వు అమెరికా వస్తానంటే చెప్పు. నిన్ను ఆగిపోయి డైరెక్ట్‌గా నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను" అంటాడు ఆర్య. "లేదార్య, బాబుని వదిలిపెట్టి నేను రానని చెప్పాను కదా!" అంటుంది బాధపడుతూ. "మరి ఇలా బాబు కోసం ఈ ఇంట్లో పని మనిషిగా ఎన్నాళ్ళని ఉంటావు?" అని అడుగుతాడు ఆర్య. "జీవితాంతం బాబు కోసం ఇలా ఉండాల్సిందే. ఇక నా జీవితం ఇలాగే గడిచిపోతుంది" అని అంటుంది బాధపడుతూ. "జీవితాంతం ఇలా ఉండాలంటే కష్టం శ్రేయ. ఇంకా మరి ఏదైనా ఆలోచన ఉంటే చెప్పు. నేను, కళ్యాణ్ మోహన్‌తో మాట్లాడతాము" అంటాడు ఆర్య. ఆ మాటలు శ్రేయ అర్థం చేసుకోలేక, "ఇంకా ఏదైనా ఆలోచన అంటే?" అని అడుగుతుంది. "అదే శ్రేయ, నువ్వు మోహన్‌ని పెళ్లి చేసుకుంటే, నువ్వు ఈ ఇంటికి పని మనిషిని కన్నా ఇల్లాలిగా ఉండొచ్చు కదా! మోహన్‌ని పెళ్లి చేసుకునే ఆలోచన నీకేమైనా ఉందా?" అని అడుగుతాడు ఆర్య. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాము. ఆర్య అడిగిన దానికి శ్రేయ ఏం సమాధానం చెప్తుంది? వారి మాటలు ఇంకా ఎవరైనా వింటున్నారా? తెలుసుకోవాలంటే ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.